తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ గారు 10 తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన సచివాలయంకి వెళ్ళారు. సచివాలయంలో కొన్ని ఫైళ్ళ పైన ఆయన సంతకం పెట్టడం జరిగింది. ఇప్పుడు విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేసే కొన్ని గంటలు కూడా గడవక ముందే విజయ్ గారి పైన వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ డీఎంకే సోషల్ మీడియా, ఏఐడీఎంకే సోషల్ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నాయి. ఈరోజు విజయ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కుమారుడు కానీ కుమార్తె కానీ హాజరు కాకపోవటం, విజయ్ గారి పైన పెద్ద ఎత్తున అయితే ట్రోలింగ్ చేస్తూ పెద్ద ఎత్తున వాటి గురించి అయితే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇక చెప్పాలనుకుంటే విజయ్ గారు గతంలోనే మాట్లాడటం జరిగింది. తన కుటుంబ సమస్య అనేది నేనే చూసుకోగలను, నా కుటుంబంలో జరిగే ప్రతి విషయం మీరు ఆలోచించాల్సిన పని లేదు, అది నేనే రెక్టిఫై చేసుకోగలను అని చెప్పి విజయ్ గారు అయితే ఒక బహిరంగ సభలో మాట్లాడటం జరిగింది. ఇక డిఎంకే సోషల్ మీడియా, ఏఐడిఎంకే సోషల్ మీడియా పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకుంటూ పోస్టులు పెడతా ఉన్నారు. ఒక రకంగా ఈరోజు విజయ్ గారికి మదర్స్ డే నాడు విజయ్ తల్లిని సంతోషపరిచాడు. కానీ విజయ్ కొడుకు కూడా వాళ్ళ తల్లిని సంతోషపరిచాడు. విజయ్ చేతిలో మోసపోయినటువంటి విజయ్ భార్య, ఆయన కుమారుడు ఏదైతే ఉందో విజయ్ తల్లి కోసమే తండ్రికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా కూడా హాజరు కాలేదు అని చెప్పి పెద్ద ఎత్తున పోస్టులు అయితే విపరీతంగా అసలు ఎంతమందిగా అంటే అంతమంది విపరీతంగా పెట్టేస్తూ ఉన్నారు. కక్ష మొత్తం ఈరోజు తీర్చుకున్నంత పెడతా ఉన్నారు. టోటల్గా చెప్పాలంటే ఈ మధ్య రాజకీయ విధానాలు ఎలా తయారైపోయినాయంటే వ్యక్తిగతమైన విషయాల మీద ఫోకస్ అనేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. మన దగ్గర కూడా తీసుకోండి, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత కావాలని అంటే అంత కావాలని దెబ్బ కొట్టాలని చెప్పి సొంత కుటుంబ సభ్యులపైన విచ్చలవిడిగా దాడి చేస్తూ ఉన్నారు. ఒక అంశాన్ని తీసుకొచ్చి దాన్ని పదే పదే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ప్రజలు పలచబర్చే విధంగా చేయొచ్చు అని చెప్పి మన దగ్గర టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా కూడా పబ్లిక్ అనేది పూర్తిగా ఒక నాయకుడు వ్యక్తిగత జీవితం మీద ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు? ఏదైనా 2 రోజులు మాట్లాడుకుంటారు, 4 రోజులు మాట్లాడుకుంటారు. అంతిమంగా నాయకుడు ఏంటి అనేది చూస్తూ ఉంటారు. ఇక డిఎంకే సోషల్ మీడియా కానీ, ఏఐడిఎంకే సోషల్ మీడియా కానీ 4 రోజులు చెప్పుకోవడానికి ఉంటుంది. కానీ అంతిమంగా విజయ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన చేసే పనితీరే ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ పనితీరు మీదే రేపు పొద్దున్న బేస్డ్ అనే ఉంటుంది. ఈ పబ్లిక్లో ఏదైతే వ్యక్తిగతమైన అంశాలపైన పదే పోక్ చేస్తూ ఏదైతే మన తెలుగులో మన టీడీపీ ఎలా అయితే చేస్తూ ఉందో, మన ఆంధ్రాలో, తమిళనాడులో వాళ్ళు ఇప్పుడు విజయ్ గారిని అంత టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా విజయ్ గారిని రానున్న రోజుల్లో దీని మీద ఇంకా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తారు. మరి దీన్ని ఎలా ఎదుర్కొంటాడనేది కూడా చూడాలి. ఎందుకంటే విజయ్ని దెబ్బ కొట్టాలంటే ఇప్పుడు ఉన్న అంశాలు ఏదీ లేవు. జగన్ గారిని దెబ్బ కొట్టాలంటే ఎంతసేపు కుటుంబ సభ్యులను తీసుకొచ్చి రాజకీయం చేయడం చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అది ఒక్కటే తెలుసు, అదే చేస్తూ ఉంటారు. సేమ్ విజయ్ గారిని కూడా ఇంకా అలాంటిదే ఏదైనా ఇష్యూ తీసుకొచ్చి బురద జల్లే కార్యక్రమం చేయాలి కాబట్టి చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఇదంతా అయితే ఓ రకంగా కామన్ అనే సిచ్యువేషన్కి అయితే పబ్లిక్ కూడా వచ్చారు. రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళు క్లీన్గానే ఉండాలి, వైట్ పేపర్ లాగా ఉండాలి. కానీ ఆ వైట్ పేపర్లో ఎక్కడో చిన్న మచ్చ దొరికినా దాన్ని పెద్ద ఎత్తి చూపిస్తారంటానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఖచ్చితంగా ఏదైతే 100% ఎట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక వ్యక్తిగతమైన అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మమ్మల్ని అన్నారు అని సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అందరూ అయితే సింపతి గెయిన్ చేయాలనే ప్రయత్నం అయితే అందరు రాజకీయ నాయకులు చేయరు వాళ్ళలాగా.